ఉదయగిరి మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన దుత్తలూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పోయిన జూన్ 29వ తేదీ రాత్రి 10:30 గంటలకి డబల్ మర్డర్ జరిగింది. దీని వివరాలు ఎలా ఉన్నాయంటే, వెంకాయమ్మ అనే ఆమెకి, ఆమె యానాది బై క్యాస్ట్. ఈ వెంకాయమ్మ మీద అనుమానం ఉంది ఎక్కువగా. ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. 22వ తేదీ రాత్రి 10 గంటల టైంలో అతను ఫుల్గా తాగి వచ్చి వెంకాయమ్మతో గొడవ పడుతూ ఉంటే, ఆమె ముందుగా ఇతనితో ఎందుకు గొడవ పడ్డాం అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల ఇళ్ళకి వచ్చేసింది, 3 పిల్లల్ని కూడా తీసుకొని. అతను కూడా వెంటనే వచ్చి, ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళీ గొడవ పడుతుంటే, వెంకాయమ్మ తల్లి జయమ్మ, చలంచల్ల జయమ్మ, తండ్రి చలంచల్ల కల్లయ్య. తల్లికి 59 సంవత్సరాల వయసు ఉంటుంది, తండ్రికి 69 సంవత్సరాల వయసు. వాళ్ళిద్దరు కూడా అడ్డం పోతారు. ఎందుకు మా కుమార్తెతో ఊరుకుడికింద గొడవ పడుతున్నావు, కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డం పోతే, ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకున్న మచ్చుకత్తితో వెంకాయమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరకగా ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. చలంచల్ల కల్లయ్య 62 సంవత్సరాలు, వాళ్ళ మామ అవుతాడు, పిల్లనిచ్చిన మామ. అతను కూడా కత్తితో నరకడం జరిగింది. అతను ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది. తర్వాత భార్యను తరుగునందుకే ఆమెను వీపు వెనకాల నరకగా కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది. తర్వాత అక్కడి నుంచి వాడు వెంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఏలూరు వెంగయ్య ముద్దాయికి వయసు సుమారు 32 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు. ఏసీ కాలనీ దుత్తలూరు గ్రామంలో ఉంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైటే పరారీ అయిపోయాడు, తప్పించుకుని వెళ్ళిపోయినాడు. దాని తర్వాత దుత్తలూరు ఎస్ఐ గారు 30వ తేదీ ఉదయం 5 గంటల టైంలో గాయపడిన వెంకాయమ్మ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు వచ్చేసి అండ్ సెక్షన్ 332A, 332B, 103(1), 109(1) BNS యాక్ట్. దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఉదయగిరి సిఐ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముద్దాయిని పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా, ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయి కోసం 2 పార్టీలు కూడా ఏర్పాటు చేశాము. ఉదయగిరి ఎస్ఐ, వరికుంటపాడు ఎస్ఐ, వీళ్ళిద్దరూ కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా 2 డేస్ బాగా శ్రమపడినారు. దుత్తలూరు ఎస్ఐ కూడా 2 డేస్ నిద్రపోకుండా ఈ కేసు విషయంగా బాగా కష్టపడింది. సిఐ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. ఈరోజు అనగా జూలై 2వ తేదీ మధ్యాహ్నం 11 గంటల టైంలో దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో మిద్దెలపోడు కొండకి దక్షిణాన 50 మీటర్ల దూరంలో రామస్వామి గుంట అనే దగ్గర ముద్దాయిని కత్తితో సహా అరెస్ట్ చేయడం జరిగింది. కత్తితో సహా అరెస్ట్ చేసి అతన్ని విచారించడము, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అన్నీ కూడా జరిగినాయి. ప్రస్తుతం ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. శ్రీధర్, DSP కావలి.